వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్ర. దేవర సినిమా సాంగ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి, ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ట్రోలింగ్కి విపరీతంగా గురవుతుంది. మరి ఈ ట్రోలింగ్కి వెనక కారణాలు ఏంటి? కావాలనే బాలకృష్ణ దగ్గర నుండి ట్రోలింగ్ చేస్తున్న వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉంది? ఈ అంశాల మీద మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు. ఆ సార్ని అడిగదలుచుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, దేవర సినిమాకి ట్రోలింగ్ ఇంతగా రావడానికి గల కారణాలు ఏంటి? అంటే సినిమా సాంగ్ ఏమో కాపీ అంటున్నారు, డ్యాన్సులు కాపీ అంటున్నారు. కొరటాల శివ కూడా ఆచార్య సినిమాతో ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ చేస్తారని అభిమానులు అంటున్నారు. మరి ఈ సినిమా నిజంగానే నెగిటివ్ రావడానికి ఏదైనా కారణాలు ఉన్నాయంటారా? ఇప్పుడు ఒకటండి, మొత్తం టోటల్గా దేవర సినిమా కోసం ప్రతి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. ఆచార్య ఫ్లాప్ అయింది, కొరటాల శివ ఫ్లాప్ ఇచ్చాడు. హిట్లు ఇచ్చినప్పుడు మాట్లాడరే. జనతా గ్యారేజ్ హిట్ ఇచ్చాడు, శ్రీమంతుడు హిట్ ఇచ్చాడు, భరతన్ నేను హిట్ ఇచ్చాడు. ఇలా చాలా సినిమాలు ఉన్నాయి కదా. ఆయన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లు ఉన్నాయి. మిర్చి హిట్ ఇచ్చాడు. అంటే ఒక్క సినిమా ఫ్లాప్ అయిపోతే ఆ డైరెక్ట్ ఇంకా అయిపోయినట్టే లెక్క. ఇది కాదు కదా. రెండోది, సినిమా కాపీ కొట్టారా లేకపోతే ఇంకోటి కొట్టారా, ఈ ట్రోలింగ్స్ అనేది ఇస్ నాట్ కరెక్ట్. నేనేమంటున్నానంటే, సినిమా 27 జరిగినట్టు సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత RRR తర్వాత సూపర్ డూపర్ హిట్ అయ్యే సినిమా, మంచి సినిమా, బాగుంటుంది. బాగులేకపోతే మీరు చూడటం మానేయండి, కానీ బాగుంటుంది సినిమా, మంచి సినిమా అవుతుంది. ఇక్కడ యాంటీ ఫ్యాన్స్ ఎవరు ఉంటారు? సినిమా ఇండస్ట్రీ బాగుండాలా, సినిమా ఇండస్ట్రీ బతకాల. సినిమా ఇండస్ట్రీలో రేపు 27 సినిమా హిట్ అయితే దానికంటే పెద్ద హిట్ అవ్వడానికి పుష్ప 2 హిట్ అవ్వాలా, దానికంటే పెద్ద హిట్ అవ్వడానికి గేమ్ చేంజర్ హిట్ అవ్వాలా, దానికంటే పెద్ద హిట్ అవ్వడానికి మీకు చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమా హిట్ అవ్వాలి. అంటే పోటీతత్వం ఉండి సినిమాలు హిట్ అయితే ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటరు, కార్మికులు, క్యాంటీన్ వాళ్ళు అందరూ బాగుంటారండి. మేమేమంటున్నామంటే, బాగులేకపోతే మీరు ఎవరు సినిమా చూడమని చెప్పట్లే, కానీ మీకు ఏమీ తెలియకుండానే, అవగాహన లేకుండానే ఈ ట్రోల్స్ చేయడం ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు పెట్టడం, ఒక ఖాళీగా మీకు ఏదో దొరికారు కదా నా మెసేజ్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మీరు సినిమా చూసి నచ్చితే చూడండి, నచ్చకపోతే మీరు మెసేజ్లు పెట్టండి. కానీ మీరు నచ్చకుండానే ఈ సినిమా లేకపోతే ఇది ఎన్టీఆర్ గారు యాక్టింగ్ బాగోలేదు, లేకపోతే ఎన్టీఆర్ గారు బాగున్నారు, ఇవన్నీ కాదమ్మా మీరు చేసేది. ఎవరైనా సరే నేనేం చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీ కూడా ఒక ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీ బతకాలి, ఇక్కడ పోటీతత్వం ఉండాలి. కనుక దేవరా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆచార్య ఫ్లాప్ అంటే నేను ఒప్పుకోను. ఆచార్య డేట్ రాంగ్. ఆ రోజు 10th క్లాస్ ఎగ్జామ్స్, మంత్ ఎండింగు, అన్నీ మొత్తం టోటల్ కష్టాలన్నీ ఆ సినిమాకే వచ్చాయి. 10th క్లాస్ అంటే మొత్తం మన రాష్ట్రంలో పిల్లల తల్లిదండ్రులకి, పిల్లలకి అంత ఒక చాలా ఇది. కనుక వాళ్ళు అందరూ కూడా దాని మీద ఇప్పుడు ఎగ్జామ్స్ మీదే ఉంటారు ఒక 15-20 రోజుల నుంచి. కనుక దాని మీద ఆ సినిమా అక్కడ యావరేజ్ ఆడడం అది వచ్చింది తప్ప ఇంకోటి, లేకపోతే ఫ్లాప్ అయిపోయింది అనేది మాత్రం కరెక్ట్ కాదు. కనుక కొరటాల శివ గారు ఫ్లాప్ అయిపోయింది. హిట్లు కూడా తీసుకోండి. కనుక వెయిటింగ్ ఇస్ 27th. సినిమా 27th ఉండండి. మాకు ఏదైనా సరే బాలయ్య బాబు సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాం. జూనియర్ ఎన్టీఆర్ గారికి ట్రోలింగ్ చేయడానికి వెనకాల బాలయ్య బాబు గారి దగ్గరుండి చేస్తారనే వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అంటారు? ఏమండి, నేను ఒకటే మాట అంటాను. బాలయ్య బాబు వచ్చి చేస్తున్నారా, నందమూరి ఫ్యామిలీ చేస్తున్నారా, టీడీపీ వాళ్ళు చేస్తున్నారా అనేది రాంగు. వాళ్ళు చేస్తున్నారా, బాబాయ్ అబ్బాయికి డిస్ప్యూట్స్ ఉన్నాయనేది ఇది వాస్తవం. బాబాయ్ అబ్బాయికి గ్యాప్ ఉందనేది వాస్తవం. దాంట్లోని మనం పెద్దగా ఈ సినిమా కోసం ట్రోల్ చేస్తున్నారు అనుకోవడం కరెక్ట్ కాదు. ఇది ఆల్రెడీ ఆయన 300 మొత్తం 700 కోట్లు, 500 నుంచి 700 కోట్లు ఆయన ఆర్టిస్టు. కనుక మనం దాన్ని తీసుకోవాలి తప్ప ఈ విధంగా బాబాయ్ చేస్తున్నాడు, అబ్బాయి చేస్తున్నాడు. బాబాయ్కి ఏం సంబంధం అండి, అబ్బాయికి ఏం సంబంధం? ఎవరికి సంబంధం ఉంది? అందుకే అంటున్నారు ఫ్యాన్స్, ఇక్కడ అందరూ ఒకటే. ఫ్యామిలీలో చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉంటే అవి అయిపోతాయి తప్ప సినిమాని సినిమాలాగానే చూడండి. మీకు నచ్చితే సినిమా చూడండి, నచ్చకపోతే మానేయండి. కానీ ఈ విధంగా ట్రోల్స్ అనేది కరెక్ట్ కాదు. ఇది బాబాయ్ చెప్పారు, అబ్బాయి చెప్పాడు, ఇది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఈ సినిమానే కాదు, ఏ సినిమా అయినా సరే, బాలయ్య బాబు అయినా,
జూనియర్ ఎన్టీఆర్ గారైనా, అల్లు అర్జున్ గారైనా, రామ్ చరణ్ గారైనా, అందరూ చిరంజీవి గారైనా, ఏదైనా సినిమాని సినిమాలాగైనా చూడండి, సినిమాని ఆదరించండి అని మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. కనుక దయచేసి 27వ తారీఖు నాడు సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని మాత్రం దేవరా చెప్పగలుగుతున్నాను. సినిమాలో అమ్మాయి శ్రీదేవి గారి అమ్మాయి కూడా చాలా యాప్ట్ వస్తుంది. కనుక తెలుగులో చాలా అభిమానులు ఉన్నారు ఆమెకి, ఎవరు శ్రీదేవి గారికి, వాళ్ళ అభిమానులు కూడా ఈ సినిమా కోసం వెయిటింగ్. కనుక జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా RRR తర్వాత వెయిటింగ్ కాబట్టి పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.